హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనుకుంటూ అండ్ ఆ శివయ్యని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నేను శ్రీశైలం వెళ్తున్నానని చెప్పాను కదా. మనకి శ్రీశైలం వెళ్ళాక మనకి పాతాళ గంగలో తానం చేయాలని ఫస్ట్గా అంటే అనుకున్నాను. అందుకని ముందుగా అయితే రూమ్లో లగేజ్ అంతా పడేసి పాతాళ గంగకి వెళ్ళామన్నమాట. అండ్ పాతాళ గంగ మెయిన్ ఇక్కడ నుంచి ఎంట్రింగ్ అనమాట. మనకి మెట్లు కిందకి దిగాలి. మినిమం మనకి 500 మెట్స్ అయినా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ బాగా లోతుగా ఉంటాయి అన్నమాట. దిగేటప్పుడు కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది. దిగేటప్పుడు కూడా ఎక్కేటప్పుడు ఇంకా కష్టం అనిపిస్తుంది అనమాట. అండ్ వెళ్దామా అని ఇక్కడ దాకా అయితే వచ్చాను, కానీ కొంచెం ఎందుకో దిగుతానో దిగలే భయం వేసేసింది. మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఎందుకంటే మా బాబు మా అమ్మ అందరూ ఉన్నారు, వాళ్ళు దిగలేనన్నారు. మా బాబుతో మళ్ళీ కష్టమైద్దేమో అనుకొని ఇంకా కొంచెం దూరం వరకు వెళ్ళి మళ్ళీ వెనకకు వచ్చేసాను అనమాట. ఇక మన వల్ల కాదు కిందకి మెట్లతో వెళ్ళడం అని. ఇక అట్లాగే ఇక్కడ నుంచి మనకి రోప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగ ఇప్పుడు ఇది వరకు లేకుండా ఇప్పుడు రోప్ పెట్టారు. అండ్ మనకి కొంచెం ఇలా వెళ్ళలేని వాళ్ళకి, చిన్నపిల్లల వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. రోప్ పెట్టారు. మా అమ్మ రోప్ వెళ్దామని చూస్తుంది. అండ్ ఇంకెందుకు మనం రోప్కి అయితే వెళ్దామని బయలుదేరాం. ఇక్కడ మనకి చిన్న అమ్మవారు శివయ్య ఉన్నారు. కొంచెం పసుపు కుంకుమతో పూజ చేసుకొని గంగమ్మ దర్శనానికి అయితే వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ గంగమ్మ కూడా ఉంది అనమాట. ఇక్కడ నుంచి మనకి రోప్కి చూడొచ్చు రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి ఎంట్రింగ్లో బోర్డు కూడా ఉంటుంది, ఇటు సైడ్ రోప్కి వెళ్ళాలని. ఎందుకు కొంతమంది తెలియని వాళ్ళకి ఇక్కడ చూడండి 80 రూపీస్ 60 రూపీస్ అయితే ఉంది టికెట్. అలాగే మనకి కొన్ని ఇక్కడ నడవడానికి మ్యాక్సిమం మనకి ఇంత కూడా తక్కువ లేదు ఫ్రెండ్స్. చాలా దూరం ఉంది. రోప్ కాడికి వెళ్ళడానికి 1/2 కిలోమీటర్ ఉంది. అండ్ మనకి ఇక్కడ మెల్లగా నడుచుకుంటూ రోప్ కాడికి అయితే వెళ్తున్నాం. మొత్తం కూడా ప్రాంగణం మొత్తం అలంకరించి చాలా అందంగా ఉంది. అండ్ మహాశివరాత్రి ఉత్సవాలు అయిపోయి మినిమం 2 డేసే అయ్యిందనమాట. అండ్ అసలు శివరాత్రికి వద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. మా బుడ్డోడితో ఎంత అసలు రూమ్ దొరకదు, చాలా కష్టమైద్ది అని చెప్పి అయిపోయాక ఈ బ్రహ్మోత్సవాలు అయ్యాక వచ్చామన్నమాట. ఇంకా మనకి రోప్కి ఇటు వెళ్ళాలి ఫ్రెండ్స్. అండ్ చూస్తున్నారుగా వైట్ కలర్ కార్ వస్తుంది, అటు సైడ్ రోప్కి వెళ్ళాలి. ఇంకా మనకి రోప్కి అయితే వెళ్ళడం ముందుగా ఇక్కడ చూడండి చాలామంది రోప్కి అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఒక గేమ్ కూడా ఉంది డిఫరెంట్గా. అలాగే మనకి శ్రీశైలంలో ఏమి చూడాలి, ఎన్ని చూడాలి అనేవి కూడా చాలా చోట్ల బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. ఎందుకంటే కొంతమంది కొత్తగా వస్తారు తెలియకుండా. శ్రీశైలంలో ఏముందో తెలుసుకోకుంటే అండ్ ఇన్ని ఉన్నాయా వెరైటీ చూడకుండా వచ్చేస్తామని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ రోప్ కాడికి అయితే వచ్చి టికెట్ తీసుకుందాం, వెళ్ళడానికి తీసుకుందాం అనుకున్నాం. కానీ వెళ్ళడానికి వచ్చేటప్పుడు ఒకేసారి తీసుకోవచ్చు అన్నారు. అందుకని చెప్పి ఇంకా మళ్ళీ ఎక్కడైతే ఇంకా అసలే మన వల్ల కాదురా బాపురే అని రిటర్న్ కూడా టికెట్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ మనకి చూడొచ్చు 60 రూపీస్ మనకి మొత్తం రిటర్న్కి కలిపి 100 రూపీస్ అనమాట. ఇది తీసుకొని లోపలికి అయితే పోదాం. మనకు కొంచెం జనాలు అయితే తక్కువే ఉన్నారు. అండ్ ఇదంతా వెయిటింగ్ హాల్ అన్నమాట. రూపు వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనకి ఇక్కడ వాళ్ళు టికెట్ తీసుకొని లోపలికి పంపిస్తారు. మనకి రైట్ చేసి మేము 3 టికెట్స్ రానుబని తీసుకున్నాం. ఇంక మా బుడ్డోడు అయితే వెయిటింగ్ అయితే ఖాళీగా ఉంది. అండ్ చెప్పాను కదా మనకి శివరాత్రి బ్రహ్మోత్సవాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కొండలు లోయలు అన్నీ పెట్టేశారనమాట. మనకి ఏమేమి చూడాలన్నీ వాళ్ళకి మంచిగా ఎక్కడెక్కడ మనకి చార్ట్స్ అయితే అతికిచ్చి ఉంటాయి. చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళు వెళ్తే మాత్రం కూడా అవి కొన్ని చూసుకుంటుంటే చూడడానికి ఈజీగా ఉంటుంది. అండ్ రోప్ కాడికి అయితే చేసాము. రోప్ ఎప్పుడు వస్తుందని చాలా ఎగ్జైట్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ మనకి రోప్ అంటే చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. నేను కూడా అయితే ఎక్కలేదు ఇంతవరకు, అందుకనే రోప్ చూస్తున్నాను. వస్తుంది రోప్ అయితే చూడండి, చాలా చివరి నుంచి వస్తుంది. అబ్బో, ఇంత కిందకి దిగాలంటే కాళ్ళు నిజంగా నొప్పులు వచ్చేసి అనిపించింది. అండ్ మనకి చూడండి రోపోలో మనకి రోప్స్లో 3 బాక్సెస్ వచ్చినాయి. ఒక్కొక్క బాక్స్లో 4 నెంబర్స్ అనమాట. 4 నెంబర్స్ ఒక ఫ్యామిలీ లాగా పెట్టేస్తున్నారు. అండ్ దగ్గరకు వచ్చింది. ఇక రోప్ అయితే ఎక్కేద్దాము. అమ్మయ్య, రోప్ వచ్చిందంటే కొంచెం హ్యాపీగా ఉంది, కొంచెం భయం ఉంది. మా బుడ్డోడు ఉన్నాడు కదా, వీడితో మళ్ళీ టెన్షన్ అవుతుంది. ఆయన ఎక్కడ ఎరుగుతారో గంతుతారో అనేసి ఈ రోప్ అందరు దిగుతున్నారు. మమ్మల్ని వరకు ఒక బాక్స్లో ఎక్కమన్నారు. మేము 3 ఉన్నాం. అండ్ మా బుడ్డోడితో కలిపి 4 అనమాట. మమ్మల్ని ఒక్కడు బాక్స్ ఎక్కమన్నారు. అండ్ స్టార్టింగ్ది ఎక్కేసాం. ఇది దిగుతుంటే ఎగ్జైట్ ఉంటుంది కదా, అందుకని ఇది ఎక్కాం. స్టార్ట్ అవుతుంది, చాలా బాగుంది. ఇంక మనకి కిందికి అయితే వెళ్తుంది. అండ్ మా బుడ్డోడు కూడా చాలా ఎగ్జైటివ్గా ఉన్నాడు అనమాట. చాలా బాగుంది. అప్పుడప్పుడు మనకి తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు కొన్ని ఇలాంటివన్నీ చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు మనము చూడం కాబట్టి ఇవి కంపల్సరీగా ట్రై చేయాలి. చాలా బాగుందనమాట. పైనుంచి కిందకి వెళ్తుంటే చాలా బాగుంది. పాతాళ గంగ చూసారా ఎంత పచ్చగా ఉందో, అసలు భలే కనిపిస్తుంది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నీళ్ళు కూడా ఇంకా కొంచెం తగ్గినాయి అంటే ఇంకా ఫుల్ 4 ఉంటాయి. దీని మీద వెళ్తుంటే భలే కనిపిస్తుంది. అసలు నాకైతే ఎంత బాగుందంటే పాతాళ గంగలో వెళ్ళి తానం చేయాలి అంత ఆరాటం అనిపిస్తుంది అనమాట. ఎంత నీళ్ళు కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటాయి అంటే లోపల ఉండే మనకి చేపలు కూడా కనిపిస్తాయి. అంత బాగుంది. ఇక్కడ నుండి చూస్తుంటే నేను ఓన్లీ వాటరే చూస్తున్నా, అంత బాగుందనమాట.
వాటర్ అయితే కింద చూడండి మనకి వెళ్ళాలంటే పెద్ద పెద్ద బోట్లు చిన్నవి ఎలా ఉంటాయి అండ్ కిందకి వచ్చాం పైకి రావడానికి మనకి లోపలికి బయటికి వెళ్ళడానికి అయితే చాలామంది లైన్ ఉంది. అండ్ సరిగ్గా ఇక్కడ నుంచి అయితే మనకి స్నానం చేయడానికి గంగకాడికి అయితే వెళ్దాము. అలాగే మనకి ఇక్కడ నుంచి అయితే దగ్గరే ఉంటుంది అనుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడా 1/2 కిలోమీటర్ ఉంది. అండ్ మెట్లు ఎక్కే దానికన్నా ఇదే ఎక్కువ అనిపించేసింది నాకైతే మాత్రం నిజంగా. మనకి 1/2 కిలోమీటర్ ఉంది. ఇక్కడ పక్కన ఒక దారి ఉంది కదా, వచ్చి బోట్ వాళ్ళ కోసం ఉంటా స్పెషల్ బోట్ టికెట్స్ వాళ్ళు తీసుకుంటే ఇటు వెళ్ళొచ్చు. ఫుల్ పెద్ద బోట్ ఎక్కాలనుకుంటే అటు వెళ్ళొచ్చు. ఆల్రెడీ వెళ్ళొస్తుంది బోట్ చూడండి, చివరికి కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. అండ్ పాతాళ గంగ కూడా చూస్తున్నారుగా ఎంత పచ్చగా ఎంత అందంగా ఉందో. అసలు నిజంగా ఇక్కడికి వస్తే ఒక టైం తెలియలేదు. అండ్ దిగినంతసేపు కూడా అక్కడికి వెళ్ళగానే ప్రాణం హ్యాపీగా అనిపించేసింది. అంత బాగుందన్నమాట. చూసుకుంటూ ఎలాగో మెల్లగా నడిచాను. 1/2 కిలోమీటర్ పైనే ఉంది నిజంగా చెప్పాలంటే. ఇంకా ఇక్కడ మనకి చూడవచ్చు సైడ్ మొత్తం షాప్స్ కానీ మనకి కొండ కోయే వాళ్ళు ఇలా మనకి జాతకాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కొండ కూడా చాలా అందంగా కనిపించేస్తుంది ఇక్కడ నుంచి. అండ్ చాలామంది వెళ్తున్నారు. అండ్ కొంచెం మనకి బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి కాబట్టి శివరాత్రి జనాలు కొంచెం తక్కువ ఉన్నారు. మామూలుగా అయితే చాలామంది ఉన్నారంటే ఒక 2 days ముందులో అయితే ఫుల్ ఉన్నారని చెప్పారు అక్కడ వాళ్ళు అయితే. ఇంకా మనకి వెళ్తాం, ఇంకా వెళ్తూనే ఉన్నాం, ఇంకా రాలేదు అనిపిస్తుంది. 1/2 కిలోమీటర్ అనగానే ఇంచుమించు మనకి 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దాకా ఉంది. ఈ తానాలు చేసి కొంతమంది రిటర్న్ వస్తున్నారు. చాలామంది ఇక మేము కూడా మెల్లగా నడుస్తున్నాం. ఇక్కడ పసుపు కుంకుమలు గంగలో వదలికి ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇవి కూడా తీసుకున్నాము. మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. చూసారా మనం పైనుంచి మెట్లు ఎక్కువ వస్తే ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం. చాలామంది మొక్కుకుంటారు అన్నమాట. ఇట్లా మెట్లు దిక్కుంటూ ఇక్కడ పసుపు కుంకుమ పోసుకుంటూ ఇలా వస్తారనమాట. చూస్తున్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇంత దూరం నడిచిన అలసట అంతా పోయింది. అంత అందంగా ఉంది చూడడానికైతే. అసలు మనకి చూడండి ఎంత బాగుందో. కింద కూడా తానాలు చేస్తున్నారు. కానీ మనకి తానాలు చేసే కాడ చూడవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి ఇన్ని రోజులు ఇవి శివరాత్రి ఉత్సవాలు అయినాయి కాబట్టి వాటర్ మొత్తం ఇక్కడ కొంచెం మురికిగా ఉందన్నమాట. ఇంకా ఎందుకంటే మనకి మనుషులు ఎక్కువ దూరం పోకుండా ఇటు వరకు కట్టేశారు ఇక్కడ వరకు కొంచెం. అలాగే గంగలో మనకి దీపం పసుపు కుంకుమ వేసి దీపం వదిలి దండం పెట్టుకొని తానం చేద్దామని బయలుదేరుతున్నాను. జాగ్రత్త అక్కడ ఆల్రెడీ కిందంతా కొద్దిగా పాసిగా ఉందన్నమాట. కాలు ఎక్కడ జారుద్దని భయం వేస్తుంది. అండ్ మనకి పాతాళ గంగ ఇంత పచ్చగా మనకి శ్రీశైలంలో చరిత్ర ఏంటంటే మనకి ఇంత పచ్చగా ఉండడానికి చంద్రగుప్త మహారాజు యుద్ధాలు చేసి తపస్సుకు అయితే వెళ్తారు. తపస్సుకి వెళ్ళే ముందు తన కూతురు అయితే చిన్న వయసులో ఉంటుందన్నమాట. తపస్సు చేసి తిరిగి వచ్చే లోపలికే కూతురు యవ్వనంలో చాలా అందంగా ఉంటాయి. కూతురునే మోహిస్తారు అనమాట. అది చూసి కూతురు ఎక్కడి నుంచి మనకి పారిపోయి శ్రీశైలం అరణ్యంలోకి అయితే తపస్సు చేస్తూ వస్తుంది. శివయ్య కాపాడు అంటూ శ్రీశైలం అడవుల్లో చేరుకుంటుంది. అలాంటి ఓం నమ శివయ్య అంటేనే శివయ్య వస్తారు. శివయ్య కాపాడు అంటారు కదా. అలాంటి శివయ్య వచ్చేసి నా భర్తను కూతుర్ని మోహిస్తావా అని చెప్పి పాతాళ గంగలో పచ్చబండగా పడుండు అని మనకి శపిస్తాడు ఆ రాజుని. అప్పుడు మళ్ళీ శాప విముక్తం కావాలి అని అడిగితే మనకి విష్ణుమూర్తి మళ్ళీ కలియుగంలో అవతారం పొంది మనకి ఈ గంగలో తానం చేయడానికి వచ్చిన నాడు నీ శాపం విముక్తి అవుతుంది నిర్ణయిస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. శ్రీశైలంలో ఒక్కొక్క మనకి ప్రాముఖ్యమైన ప్లేస్కి ఒక్కొక్క చరిత్ర అదే ఉంటుంది. చరిత్ర మొత్తం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మంచిగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇంతవరకు తెలుసుకున్నాను అనమాట. అండ్ పాతాళ గంగ ఎందుకు ఇంత పచ్చగా ఉంటుందని నేను అనుకున్నాను. లోపల మనకి చాలా ఇయర్స్ నుంచి కాబట్టి పాసి పట్టి ఉంటుందేమో అన్నట్టు అలా కనిపిస్తుంది అనుకున్నాను. కాదంట చరిత్ర అది. అలాగే మనకి చాలామంది కూడా తెలియని వాళ్ళకు కూడా తెలియజేయడానికి కొంచెం నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. చూస్తున్నారు దూరం నుంచి బ్రిడ్జి కాడ నుంచి చూస్తున్నారు. అసలు ఎంత బాగుందో కదా. ఇక తారం అయిపోయింది. ఇక్కడ గంగమ్మ ఉంది. గంగమ్మని దర్శించుకొని ఇక మళ్ళీ మనం తిరుగుముఖం పెట్టేస్తాం. ఇక్కడ చూడండి గంగమ్మకు మంచిగా పూజలు చేస్తున్నారు. పసుపు కుంకుమతో పూజ చేసుకొని నేను కూడా బొట్టు పెట్టుకున్నాను. అండ్ ఇంకా మనకి తిరుగుముఖం పెడతాం. ఇక్కడ గంగమ్మ చెట్లు అసలు ఎంత అందంగా ఉందో తెలుసా. ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి కనులు తిప్పుకోలేనంతగా అక్కడ నుంచి రాలేనంత అందంగా ఉంటాయి అనమాట ఒక్కొక్క ప్లేస్లో. అది శ్రీశైలంలో చాలా అయితే మాత్రం నిజంగా చెప్పదగ్గవి. మనం అక్కడ ఒక రోజు వెళ్ళి ఒక రోజు వచ్చేసడం కాదు, ఒక 4-5 రోజులు ప్రశాంతంగా ఉండి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క పూట వెళ్తే ఏంటంటే ఆ ప్లేస్ అంతా మనం చూడొచ్చు అనమాట. అక్కడ తానాలు చేసేది బట్టలు అయితే చేంజ్ చేసుకెళ్ళి దొరికే మునిగి వచ్చేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ బట్టలు మార్చుకోవడానికి కొంచెం బయట కదా అని బాగా వేసుకోలేదు అనమాట. కొంచెం వాటర్ కూడా మనకి కొంచెం ఉత్సవాలు అవన్నీ అయిపోయి జనాలు బాగా వచ్చి కొంచెం మురిగ్గా ఉన్నాయని మళ్ళీ రూమ్కి వెళ్ళి తానం చేసి డ్రెస్ మార్చుకుందాం
డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకోలేదు. ఇంకా మనకి రోప్లో మళ్ళీ రిటర్న్ అయిపోదాము. ఇక చూడండి మళ్ళీ రోప్ వచ్చేసింది. మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం, ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మమ్మల్ని ఎక్కిచ్చారు మళ్ళీ రాగానే, ఎందుకంటే 4 నెంబర్స్ కావాలి. మా పక్కన ఉండేవాళ్ళు 8 నెంబర్స్ ఉన్నారు అనమాట. అందుకని 4 నెంబర్స్ మళ్ళీ మమ్మల్ని ఎక్కిచ్చారు. తొందరగా వచ్చేసాం, తొందరగా వెళ్ళిపోయాం. కానీ మనకి ఇక్కడ నుంచి నది దగ్గరికి వెళ్ళడానికి 1/2 కిలోమీటర్ పైన, మినిమం 1 కిలోమీటర్ ఉంది మెట్టలు దిగే కాడికి దాకా. అయితే మాత్రం ఇంకా అది కూడా దిగితే మన వల్ల కాదు. ఇంకా అందుకే కొంచెం రోప్ అయితే సెలెక్షన్ చేసుకున్నాం. చాలా బాగుంటుంది చిన్నపిల్లలతో వెళ్ళి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా చాలా బెటర్ ఫ్రెండ్స్. తక్కువ బడ్జెట్లోనే ఉంది అండ్ అందరూ కూడా వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్తే పుణ్యం అన్నీ కలిసి వస్తాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది అండ్ కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఇలాంటివి అనేది కూడా కంపల్సరీగా చూడాలి. అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు, ఈ రిటర్న్ వచ్చేటప్పుడు చూసాను ఇక్కడ ఏమేమి చూడాలనేది కూడా కొన్ని చార్ట్ ఇచ్చారు. అండ్ నేను లాస్ట్ టైం వచ్చాను కానీ ఇంకా కొన్ని చూడాల్సినవి ఉన్నాయో తెలుసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ పాతాళగంగ ఎంట్రింగ్ కాడ నుంచి ఒక టెంపుల్ ఉంది. వెళ్ళేటప్పుడు చూసాను కానీ లోపలికైతే వెళ్ళాలా, చూద్దామని వెళ్ళాను. అక్కడ శివయ్య ఉన్నాడు మనకి, చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మనకి లాస్ట్లో చూద్దామని కానీ డోర్స్ వేసేస్తారు, టైం అయిపోయిందన్నమాట. మళ్ళీ 6 o'clock ఓపెన్ చేస్తారంట. శివయ్య ఉన్నాడు చూడండి మనకి, ఎంత బాగున్నారు అసలు. పాతాళేశ్వరుడు ఆలయం అంట శివయ్య పేరు. అండ్ చూస్తున్నారు శివయ్య దూరం నుంచి ఎంత అందంగా. శ్రీశైలంలో ఎక్కడ చూసినా శివయ్య కనిపిస్తారు, ఏ రాయిలు చూసినా, ఏ కొండ చూసినా శివయ్య కనిపిస్తాడు. ఎందుకంటే శ్రీశైలం అంత మహస్యం గలదనమాట. మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్ళారా ఫ్రెండ్స్? వెళ్ళాలనుకుంటే మీకు చాలా ఉన్నాయి అన్నమాట చూడాల్సినవి. అవన్నీ కూడా తెలుసుకొని వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుంది.